లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ. హిచ్చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ డైరెక్టరా కర్మ. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్. సార్ మీరు సినిమా ఎలా తీశారు సార్? సినిమా అంటే ఈ రోజుల్లో ఎవరు డైరెక్టర్ అవుదామని వస్తున్నారమ్మా. సార్ ప్రొడ్యూసర్ గారు బాగా డబ్బులు పెట్టారు సార్ సినిమాకి. అసలు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఒక పుస్తకం రాయొచ్చమ్మా. హీరో గారు రావాలి, యాక్చువల్లీ టైం అయింది. ప్రెస్ మీట్ అని చెప్పేపాటికి ఆయన బాగా బబుల్స్కి వెళ్ళి ఫేషియల్ గీషియల్ చేయించుకొచ్చానంటున్నారు. ప్రొడ్యూసర్ గారు రండి సార్, రండి సార్, కూర్చోండి కూర్చోండి. గొడ్లు పెట్టేవాళ్ళు లేరమ్మా, కట్టలేదని ఏదో అన్నారు సార్. మాకు మరీ ఇలాంటి క్లైమేట్లో పెట్టాయంటాయా? మరి ఇబ్బందిగా ఉండదు. హీరోయిన్ సమంత ఫీల్ అయిపోద్ది. అసలే ఒక డేట్లు ఇచ్చింది మనకి. అవును సార్, మీరు అందరూ నిజమే, కానీ యాక్చువల్గా సూర్యమండలం మీద పెడదాం అనుకున్నాను. మొన్న ఇందాకడే మన హీరో గారు వచ్చి గ్లామర్ దెబ్బతింటున్నారు అని కంప్లైంట్ చేశారు. ప్రస్తుతానికి అట్లాంటి థాట్స్ పెట్టుకోలేదు. అయితే మళ్ళీ నేను ఏ ల్యాండ్లైన్ బిల్లు ఏ సెల్ ఫోన్ బిల్లు ఆపాలి అంతే మరి, డైరెక్ట్గా అట్లా చెప్తాం సార్. అట్లాంటివి కూడా సార్ ఏమైందంటే అసలు ఎక్కడ మన వాళ్ళు బిల్లు కట్టినాం. ఏం చేయమంటా ఇప్పుడు? పాత మేనేజర్ని అడుగు. బాబు బాబు ఇటు తిప్పుకో కెమెరా, ఇక్కడ ఉన్నా కదా అటెట్టో చూపిస్తావేంటి? పాత మేనేజర్ అడుగు, రాత్రి కొత్త ప్రొడ్యూసర్ గారు మాకే దొరకరయ్యా. మీరే అర్రే మళ్ళీ అర్రే పాత సినిమా బిల్లు కట్టే బదులు ఒక సినిమా తీసుకోవచ్చా? నేను ఏమనుకుంటున్నారు బాబాయ్ కెమెరా పెట్టి ప్రెస్ మీట్ ఎవడ పెట్టించింది? ప్రెస్ మీట్ ఎవడ పెట్టించింది? అటెట్టో చూపిస్తా కెమెరాలు. అర్రే మళ్ళీ తిప్పుతావా అసలు నువ్వు? అసలు రే మా హీరో గారు వస్తారు. ఇదిగో హీరో గారు వచ్చేస్తున్నాడు. అయిపోయావు నీ సంగతి నేను ఇప్పుడు తేలుపుతా. సార్ సార్ రండి సార్. సార్ నరికేశారు, చింపేశారు. అసలు మన బైసెప్ స్టార్స్ మనం మొన్నటిదాకా సల్మాన్ ఖాన్ అనుకున్నాం. సల్మాన్ ఖాన్ మించిన వాడి సార్ గారు. అబ్బాబాబా సార్ సార్ అసలు అందం చూసారు మీరు. సల్మాన్ ఖాన్ అసలు సల్మాన్ ఖాన్ అంటారేంటండి? బాడీగార్డ్ ఏంటి, వాచ్మ్యాన్ అని తెస్తున్న కొత్త సినిమా పేరు వాచ్మ్యాన్. ఇంకా ఇంకేం ముగుతాం సార్, చాలు సార్. సినిమా గురించి ఏమన్నా? సినిమాలో మనం ఎలా చేసామో రేపు చూస్తారు, రిలీజ్ అవుతుంది త్వరలోనే. సమంత పక్కన మా పేరు చాలా బాగుంటుంది, మీ అందరూ చూస్తారు తిరిగి ఫిల్మ్లో, చెప్పవసరం లేదు. సమంత గారు యాక్ట్ చేశారండి, చెప్పుకోకూడదు కదండి. ఆడియో ఫంక్షన్లో చూపిస్తారు. అసలు సార్ గారిది మేడం గారిది డాన్సులు ఉంటాయి. అసలు కుర్చీల్లో కూర్చోలేరండి. ఎక్కువ మాట్లాడుతున్నాను, ఇంకటితో ఆపుతాను. రెడీ. అబ్బాబాబా చాలు సార్, సార్ సార్ చాలు సార్. సార్ ఇప్పుడే ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు సార్. అన్న సార్ ఏంటి సార్ క్లైమేట్ బాగా వేడిగా ఉందండి. ఫ్యాన్స్ సార్ చంపేశారు. కూర్చోండి పెద్ద కేసీలో వచ్చాం కదా, బాగా వేడికి అసలు. అదే సార్, అంటే ఏసీలో పుట్టి పెరిగారు కదా సార్. మన బిల్ రాజు గారు బిల్లు కట్టట్లేదు సార్, ఇది ప్రాబ్లం. సరే ఇప్పుడు అన్నీ ప్రెస్ మీట్లు చెప్పండి. సమంత గారు చెప్పండి. సమంత నా పేరు అంటే అట్లా చెప్పొస్తుందా? సమంత నా ముందు ఫేవరెట్ అయిపోద్ది, అది తెలిసింది మీ అందరికీ. ఒక చంద్రుడి పక్కన ఒక చొక్క ఎంత సార్? చొక్కే చంద్రుడు అంటే మీరు చంద్రుడు, అమ్మాయి చొక్క సార్. థ్యాంక్స్ అయ్యా, ప్రెస్ అంతా వచ్చారు తెలంగాణలో. సార్ గారికి షెడ్యూల్, కొత్త షెడ్యూల్ ఏదో ఉంది. సార్ గారు వెళ్ళి తార్ డెజర్ట్లో ఈదుతారంట, సీన్కి వెళ్తున్నారు. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
అమ్మా. సార్ సార్ వెళ్ళేట స్పెట్స్ ఇచ్చాను సార్. బిల్ వేసుకుని ఇంక బిల్ కడతా మానలేదయ్యా. మానలేదు సార్, మీకు మాకు ఒకటే కళ్ళజోళ్ళు ఎత్తున్నాను సార్ అండి.